భారతదేశంలో అక్రమంగా పాకిస్తానీ బ్యూటీ క్రీములు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇవి చాలా ప్రమాదకరం. ఎందుకు ఇంత ప్రమాదకరం అంటే ఇటీవల మహారాష్ట్రలో 18 మంది మహిళలు ఈ క్రీములను వాడి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ల్యాబ్ పరీక్షల్లో ఈ క్రీముల్లో ప్రమాదకర స్థాయి కంటే 100 రెట్లు ఎక్కువ మెర్క్యూరీ మరియు లెడ్ ఉన్నట్లు తేలింది. వీటిని వాడడం వల్ల చర్మ సమస్యలే కాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ మరియు నరాల సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఇవి మన దేశంలోకి ఎలా వస్తున్నాయి? అధికారికంగా పాకిస్తాన్ నుండి ఇటువంటి ఉత్పత్తుల దిగుమతిపై పరిమితులు ఉన్నప్పటికీ వీటి అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దులు గుండా ఇవి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశిస్తున్నాయి. ఇక ఆన్లైన్లో అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికగా న్యాచురల్ అని తప్పుడు ప్రచారం చేస్తూ కొరియర్ల ద్వారా నేరుగా ఇళ్లకు చేరేస్తున్నారు. ఎటువంటి బిల్లులు, లైసెన్సులు లేకుండా ఇవి స్థానిక మార్కెట్లో కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. వీటి పేర్లు ఎలా ఉంటాయంటే గోరీ గోరీ, ఫైజా, చాందిని వంటి పేర్లతో వచ్చే ఈ క్రీముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ క్రీమ్ కొన్నా దానిపై మేడ్ ఇన్ ఇండియా ముద్ర, మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ నెంబర్ ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. విదేశీ భాషలో లేబుల్స్ ఉండి ఎటువంటి వివరాలు లేని ప్రొడక్టులను అసలు నమ్మకండి. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు బ్రిక్స్ కూటమి గురించి పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఈ కూటమి అంటే ఏంటి, ఇందులో భారత పాత్ర ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా దేశాల కలయికే ఈ బ్రిక్స్ కూటమి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలుగా మారుతున్న ఈ దేశాలు ఇప్పుడు తమ వాణిజ్యం కోసం ఒక కొత్త రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నాయి. అయితే ఇందులో భారత్ అనుసరిస్తున్న వ్యూహం చాలా ప్రత్యేకమైనది. మనం గమనిస్తే భారత్ తన యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో డిజిటల్ రంగంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు అదే అనుభవాన్ని బ్రిక్స్ దేశాలతో పంచుకుంటూ ఆ దేశాల మధ్య చెల్లింపుల కోసం ఒక కొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే అంతర్జాతీయ లావాదేవీల కోసం మనం కేవలం అమెరికన్ డాలర్ పైన ఆధారపడవలసిన అవసరం ఉండదు. ఇది భారత్కు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే డాలర్ను పూర్తిగా పక్కన పెట్టేయాలని భారత్ ఏమీ అనుకోలేదు. అమెరికాతో మనకి బలమైన సంబంధాలు ఉన్నాయి, కానీ భవిష్యత్తులో ప్రపంచ దేశాల మధ్య ఉండే రాజకీయ ఒత్తిళ్లు లేదా ఆంక్షల వల్ల మన వ్యాపారం ఎక్కడా ఆగిపోకూడదు. అందుకే భారత్ ఒక తెలివైన అడుగు వేస్తుంది. చైనా తన యువాన్ కరెన్సీని రుద్దాలను చూసినా మన దేశం మాత్రం భారత రూపాయికి అంతర్జాతీయంగా గుర్తింపు పెంచడంపైనే పూర్తి దృష్టి పెట్టింది. బ్రిక్స్ కూటమిలో ఉన్నా సరే భారత్ ఎవరికి లొంగిపోకుండా తనదైన స్వతంత్ర నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. పశ్చిమ దేశాలతో స్నేహం చేస్తూనే అభివృద్ధిని చెందుతున్న దేశాల గొంతుకుగా గ్లోబల్ సౌత్ నాయకత్వాన్ని భారత్ వహిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన వాటాను, తన గౌరవాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరి వైపు వంగిపోకుండా మన దేశ ప్రయోజనాలకు ఏది మంచిదో అదే చేస్తూ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుంది. ఇకపై మీ ఫోన్ నెంబర్ ఇవ్వకుండానే ఇతరులతో చాట్ చేసే యూజర్ నేమ్ ఫీచర్ని తీసుకురావాలని వాట్సాప్ ప్రయత్నిస్తుంది. దీనిపై ప్రభుత్వం కొన్ని భద్రతాపరమైన సందేహాలు వ్యక్తం చేస్తూ వాట్సాప్కు నోటీసులు పంపింది. ప్రస్తుతం ఒక వ్యక్తిని సంప్రదించాలంటే వారి ఫోన్ నెంబర్ తప్పనిసరి. కానీ ఈ కొత్త ఫీచర్ వస్తే ఇన్స్టాగ్రామ్ లాగానే కేవలం యూజర్ నేమ్ ద్వారా ఒకరిని కాంటాక్ట్ చేయవచ్చు. దీనివల్ల ప్రైవసీ పెరుగుతుందని ఒకవైపు వాదన వినిపిస్తుంటే మరోవైపు నకిలీ అకౌంట్ ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉందని, నేరస్తులను పట్టుకోవడం కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై తాజాగా వాట్సాప్ ప్రభుత్వం అడిగిన వివరణను సమర్పించింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, గోప్యత మరియు భద్రతా ప్రమాణాల గురించి వాట్సాప్ ఇచ్చిన ఈ వివరణపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరి ఈ యూజర్ నేమ్ ఫీచర్ వాట్సాప్ను సురక్షితం చేస్తుందా లేక మరింత రిస్క్లో పడేస్తుందా అనేది చూడాలి.